అరుణాచల గోపురాల విశిష్టత. అరుణాచల దివ్యక్షేత్రానికి ఎంత గొప్ప పేరుందో అక్కడి గోపురాలకు కూడా అంతే విశిష్టత ఉంది. అందుకు సంబంధించి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. తూర్పు వైపు గోపురం శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. అది ఒక అద్భుత కట్టడం. ఇక ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని ఓ మహిళ కట్టించారట. ఆమె పేరు అమ్మని అమ్మన్. పరమశివుని అనుగ్రహం వల్ల యోగశక్తిలో సిద్ధహస్తురాలయ్యారు. ఆమె ప్రతి ఇంటికి వెళ్ళి గోపురం కడుతున్నాము, దానం చెయ్యండి అని అర్థించేవారట. డబ్బులు లేవని చెబుతారేమోనని వారి ఇళ్లలోని ఇనుప పెట్టెలు ఎక్కడ ఉన్నవి, అందులో ఎంత సొమ్ము ఉన్నది చెప్పేసేవారట. దీనితో భయపడి విరాళం ఇచ్చేవారని, వాటితోనే ఆమె ఉత్తర గోపురాన్ని కట్టారని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న మరో గోపురాన్ని బల్లాల మహారాజు కట్టించారు. దీనిని కిరిగోపురం అని అంటారు. దీనికి సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉందండి. బల్లాల మహారాజు అపారమైన శివభక్తుడు. ఆయనకు 2 భార్యలు, సంతానం లేదు. విభూతి ధరించి ఎవరు వచ్చి ఏం కోరినా ఇచ్చేసేవారట. బల్లాల దేవుని పరీక్షించదలసి పరమశివుడు పెద్ద జంగమదేవర రూపంలో కొందరు జంగమదేవర్లను వెంటబెట్టుకుని ఆయన ఇంటికి వెళ్ళి అతిథి సత్కారాలు అయిన తర్వాత అందరూ దేవదాసులను కోరగా మహారాజు పంపారు. అయితే పెద్ద జంగమదేవరకు పంపడానికి దాసి లేకపోయిందట. దీంతో మహారాజు 2వ భార్య చెల్లెమ్మ వచ్చి శివభక్తిలో ఎలాంటి లోపం రాకూడదు అని తానే వెళ్తానని అంది. దీంతో ఆమె పెద్ద జంగమదేవర గదికి వెళ్ళి నిద్రపోతున్న ఆయన్ను లేపేందుకు తాకగా పసిబాలుడుగా మారిపోయారట. ఆ బాలుడిని ఎత్తుకొని మహారాజు వద్దకు తీసుకురాగా రాజు చేతుల్లోంచి తీసుకోగానే ఆ బిడ్డ అంతర్ధానమైపోయి కేవలం ఇలా మాటలు మాత్రమే వినిపించాయి. నీకు బిడ్డలు లేరని బాధపడవద్దు, నేనే నీకు కుమారుడిని. నీవు చనిపోయిన తర్వాత నీకు అగ్ని సంస్కారం నేనే చేస్తాను అని శివుడు వరం ఇచ్చారు. బల్లాల మహారాజు తనువు చాలించిన తరువాత పరమశివుడే స్వయముగా ఆయనకు దహన సంస్కారాలు చేశారట. బల్లాల మహారాజు చనిపోయిన రోజున ఇప్పటికీ అరుణాచల క్షేత్రంలో శివలింగం వద్దకు వచ్చి మరణ వార్తను తెలియచేస్తూ పత్రిక చదువుతారు. అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు. ఉత్సవమూర్తి పల్లకీలో అవిత కుచాంబ సమేతుడై బల్లాల మహారాజు రాజధానిగా చేసుకొని పరిపాలించిన పల్లికొండ పట్టు వెళతారు. ఉత్సవమూర్తికి స్నానం చేయించి బల్లాల దేవుడికి ఆప్తికం పెట్టి తిరిగి ఆలయానికి తీసుకొస్తారు. అభిషేకం అనంతరం స్వామి దర్శనానికి అనుమతిస్తారు. 6-7 శతాబ్దాలుగా పరమశివుడే తన భక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రం అరుణాచలం. ఆ బల్లాల మహారాజే ఆ గోపురాన్ని కట్టించారు. కిరి పర్వతం పేరు వెనుక మరో గాథ ప్రాచుర్యంలో ఉంది. అరుణాచల ఆలయం లోపలికి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద బొమ్మల ప్రకారం ఆ కథ అర్థమవుతుంది. ప్రౌఢదేవరాయుల వద్ద అరుణగిరినాథర్ ఆస్థాన కవిగా ఉండేవారు. ఆయన కన్నా ముందు సంబంధన్ ఆస్థాన కవిగా ఉండేవారు. అరుణగిరినాథర్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆయన సోదరి పెంచి పోషించగా వ్యసనపరుడై స్త్రీలోలుడిగా మారి స్వేచ్ఛగా తిరుగుతుండేవారు. ఒకరోజు ఆమె చాలా బాధపడి నింద చేయటంతో వైరాగ్యం కలిగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. దీనితో బల్లాల మహారాజు కట్టించిన గోపురం ఎక్కి అక్కడి నుండి దూకగా కింద పడుతుంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారు అరుణగిరినాథర్ను పట్టుకొని రక్షించారట. సుబ్రహ్మణ్య స్వామి స్పర్శ కారణంగా జ్ఞానం పొంది కవిగా మారటంతో ప్రౌఢదేవరాయుల ఆస్థాన కవి అయ్యాడని పురాణగాథ. దీనితో సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం వివిధ రకాల పూలతో అర్చించేవారట. అయితే తెచ్చిన పువ్వులు చాలక పరకాయ ప్రవేశం ద్వారా చిలుక రూపంలో వనాలకు వెళ్ళి పారిజాత పువ్వులు తెచ్చి పూజించేవారు. అరుణగిరినాథర్ ఆస్థాన కవి కావటాన్ని సహించలేని సంబంధం దీనిని గుర్తించి అరుణగిరినాథర్ పరకాయ ప్రవేశం చేయగానే ఆయన శరీరాన్ని కాల్చివేశారు. దీనితో అరుణగిరినాథర్ చిలుక రూపంలోనే ఆ గోపురంపై ఉండి సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తున్నారని, ఇప్పటికీ పాటలు పాడుతున్నారని అంటూ ఉంటారు. అందుకు గుర్తుగా గోపురంపై పెద్ద చిలుక బొమ్మ ఉంటుంది. ఇంతటి మహిమాన్వితమైన అరుణాచలంలోని ప్రతి గోపురానికి ఒక పురాణ గాథ ఉంటుందండి.